విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో విత్తనాలు అందజేయడం శుభపరిణామమన్నారు. రైతులు ప్రయోజనం కోసం ఆంధ్ర ప్రాజెక్టు అభివృద్ధి కోసం 1,50,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి. దాదాపు 5 కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ, గొర్లగడ్డ కానీ వీటిని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం, వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్లగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి సిల్ట్ క్లియరెన్స్, అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో 1,50,00,000 మొన్ననే శాంక్షన్ చేసాం. కాబట్టి